పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాళ్ళ సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. మనం పెళ్లి చేసుకుందామా? ఇక్కడున్న వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. రాజు, నీకు ఏడు నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా, లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకు ఏడు నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే. ముందుగా మొదటిది, మనం పెళ్లి చేసుకుందామా? నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం తండేల్. ఈ మూవీని గీతా ఆర్ట్స్ భారీ ఎత్తున నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా సాయి పల్లవి నాగ చైతన్య జోడీకి, వారి కెమిస్ట్రీకి, ఆ లవ్ ట్రాక్కు యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నారు. మన గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం ఫేమస్ అయిపోయినట్లే అనే డైలాగ్ ఈ ట్రైలర్లో అదిరిపోయేలా ఉంది. ఇక ప్రేమతో పాటుగా దేశభక్తిని చాటే సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉండేట్లు కనిపిస్తున్నాయి. నాగ చైతన్య లుక్స్, యాక్టింగ్ సరికొత్తగా ఉండబోతున్నాయని ట్రైలర్ చెబుతుంది. ఇక సాయి పల్లవి మరోసారి ఆడియన్స్ను మెస్ప్రైజ్ చేసేలా ఉంది. మా దేశంలో ఉన్న ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగిపోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోయింది అనే డైలాగ్ ఈ ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. మా యాసని ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అనే డైలాగ్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ప్రమాదం అని తెలిసినా తన మంది కోసం ముందుకు అడుగు వేసేవాడే తండేల్ అని అసలు అర్థాన్ని ట్రైలర్లో చెప్పేశారు. తండేల్ అంటే ఓనరా అని అడిగితే కాదు సార్, లీడర్ అని అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చేశారు. చాలా రోజుల తర్వాత ఓ అందమైన స్వచ్ఛమైన ప్రేమ కథను చూడబోతున్నామని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక సాయి పల్లవి నాగ చైతన్య జోడీకి, వారి కెమిస్ట్రీకి, నటనకు ఆడియన్స్ ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఈ ట్రైలర్ ఉంది. చందు మొండేటి మేకింగ్, గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ క్వాలిటీ ఈ ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తుంది. తండేల్ సినిమాతో ఈసారి బన్నీ వాసు మళ్ళీ హిట్ కొట్టాలనే ఉన్నాడు. ఇక కార్తికేయ 2 బ్రాండ్ ఇమేజ్తో చందు మొండేటి ఈ మూవీని నార్త్లోనూ ప్రమోట్ చేసుకుంటున్నాడనిపిస్తుంది. అక్కడ ఈ చిత్రం వర్కౌట్ అయితే మాత్రం నాగ చైతన్యకు మరో మార్కెట్ ఓపెన్ అయినట్లే. ఇక ఫిబ్రవరి 7న నాగ చైతన్య సాయి పల్లవి జోడీ ఏ రేంజ్లో ఆడియన్స్ను ఆకట్టుకుంటుందో చూడాలి. రాజు, నీకు ఏడు నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా, లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకు ఏడు నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన బాలీవుడ్లో నటించిన తాజా చిత్రం చావా. లక్ష్మణ్ ఉఠేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక మందన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిన్నది తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయింది. రష్మిక మందన మాట్లాడుతూ, నా ఇల్లు నాకు అత్యంత అందమైన ప్రదేశం. సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇల్లు ఇచ్చే ఆనందం శాశ్వతం. నేను ఎప్పటికీ ఓ బాధ్యత కలిగిన కుమార్తెను, సోదరిని, భాగస్వామిని కూడా. వీరి చుట్టూ కలబోసిన జీవితానికి నేను ఎంతో విలువిస్తాను అని రష్మిక మందన చెప్పింది. అయితే కుమార్తెను, సోదరిని అంటే ఓకే, కానీ తన భాగస్వామి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడంతో తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పకనే చెప్పిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన రిలేషన్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ తామిద్దరూ మంచి మిత్రులం మాత్రమేనని ఈ జంట చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. అయినా వారిద్దరి రిలేషన్కు సంబంధించిన వార్తలు మాత్రం ఆగటం లేదు. రష్మిక కూడా తరచూ విజయ్ ఇంట్లోనే కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఇంటర్వ్యూల్లో భాగస్వామి అని విజయ్ని ఉద్దేశించన్నదా, లేకుంటే ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే.
నాగ చైతన్య తాజాగా తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. వైజాగ్లో ఏర్పాటు చేసిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ తన ప్రేమ సంగతుల్ని పంచుకున్నాడు. వైజాగ్ అంటే ఎంత ప్రేమో చెప్పే క్రమంలో శోభిత గురించి స్పందించాడు. వైజాగ్ తనకు చాలా క్లోజ్ అని, వైజాగ్ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన ఇంట్లో కూడా వైజాగ్ ఉందని, తన ఇంట్లో వైజాగే రూలింగ్ పార్టీ అని ఫన్నీగా స్పీచ్ ఇచ్చాడు. వైజాగ్ విషయానికి వస్తే ఏ సినిమా రిలీజ్ అయినా వైజాగ్ టాక్ ఏంటి అనేది కనుక్కుంటానని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే అని అన్నాడు. ఇక వైజాగ్ నాకు ఎంతో క్లోజ్ అంటే తాను ఇక్కడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్ళదే కాబట్టి మీకొక రిక్వెస్ట్, తండేల్ సినిమాకు వైజాగ్లో కలెక్షన్స్ షేక్ అవ్వాలని, లేదంటే ఇంట్లో తన పరువు పోతుందని నాగ చైతన్య నవ్వేశాడు. ఇక ఇదే స్పీచ్లో అల్లు అరవింద్ గురించి కూడా గొప్పగా చెప్పుకొచ్చాడు. పుష్పక బాప్ అంటూ అల్లు అరవింద్కు ఎలివేషన్ ఇచ్చాడు. ఏడాదిన్నర నుంచి తన లైఫ్లో నిజమైన తండేల్ అల్లు అరవింద్ అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో సినిమా తాను ఎలా చేయగలను అనే ఫీలింగ్ వచ్చేసిందంటూ ఎమోషనల్ అయిపోయాడు. ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందని, ఆయన గైడెన్స్ చాలా విలువైందని తెలిపాడు. తాను జీవితాంతం అల్లు అరవింద్కు రుణపడి ఉంటానని అన్నాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు సాయి పల్లవి రాకపోవడానికి గల కారణాన్ని అల్లు అరవింద్ చెప్పాడు. ఆమెకు కళ్ళు తిరిగి డాక్టర్ వద్దకు వెళ్తే కంప్లీట్ రెస్ట్ తీసుకోమని అన్నారట. అందుకే సాయి పల్లవి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు రాలేకపోయిందని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చాడు. తండేల్ ట్రైలర్ రాకతో అంచనాలు భారీగా పెరిగాయి. తండేల్ అంటే లీడర్, నాయకుడు అని అందరికీ అర్థమైంది. ఇక ప్రేమతో పాటుగా దేశభక్తిని చాటే చిత్రంగా తండేల్ రాబోతుంది. చందు మొండేటి మేకింగ్, డిఎస్పి మ్యూజిక్ సత్తా ఏంటో ట్రైలర్ చెప్పేసిందని, ఇక థియేటర్లలో ఈ మూవీకి ఎలాంటి టాక్ వస్తుందో వెయిట్ చేసి చూడాలి. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.